ఈ వీడియోలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైజ్ డేటాను ఏ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతం నేను వీడియో చేసేటప్పుడు ఓన్లీ మండలం లాగిన్లో మాత్రమే ఈ డేటాను అప్డేట్ చేయడానికి లింక్ని ఎనేబుల్ చేశారు. ఇంకా పాఠశాల లాగిన్లో ఈ లింక్ని ఎనేబుల్ చేయలేదు. కాబట్టి త్వరలోనే స్కూల్ లెవెల్లో కూడా యూడైజ్ డేటాను అప్డేషన్ చేయడానికి, అదేవిధంగా కన్ఫర్మ్ చేయటం, మన డేటాను వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇది త్వరలోనే స్కూల్ లాగిన్లో కూడా ఎనేబుల్ చేస్తారు. ప్రాసెస్ మాత్రం సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఏ విధంగా యూడైజ్ డేటాను అప్డేషన్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద ఎంఆర్సి వారికి సంబంధించి అయితే వారి యొక్క క్రెడెన్షియల్స్ ఇస్తారు. అదే పాఠశాలకు సంబంధించి అయితే పాఠశాలకు సంబంధించి డైస్ కోడ్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అదే మనకు స్కూల్ లాగిన్ అయితే ఇక్కడ మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ యూడైజ్ డేటాను అప్డేషన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. కాకపోతే ఇంకా ప్రస్తుతం నేను వీడియో చేసేటప్పుడు స్కూల్ లెవెల్లో ఇంకా ఎనేబుల్ చేయలేదు కాబట్టి మండలం లాగిన్లో చూపిస్తాను. ఎనేబుల్ చేసిన తర్వాత ప్రాసెస్ సేమ్ ఒకటే ఉంటుందన్నమాట. మనకి పాఠశాల లాగిన్లో లింక్ ఎనేబుల్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇదే విధంగా మొత్తం టోటల్గా 11 కాలమ్స్ ఉంటాయి. మీరు కనుక మొబైల్లో చూడాలనుకుంటే ఈ డేటాని వ్యూ యాజ్ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తేనే మీరు క్లారిటీగా చూడగలరు. కాబట్టి మీరు క్రోమ్లో ఓపెన్ చేస్తే వ్యూ యాజ్ డెస్క్టాప్ మోడ్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. దీంట్లో మొత్తం 11 ఆప్షన్స్ ఉంటాయి, అంటే 11 కాలమ్స్. వీటిని 1 by 1 మనం చెక్ చేసుకుంటూ ఆన్లైన్లో డేటాని అప్డేషన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 11 కాలమ్స్ మొత్తం అప్డేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో ఆ పాఠశాలకు సంబంధించి డైస్ డేటా అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ముందుగా 1 by 1 చూద్దాం. ఫస్ట్ దాంట్లో 1A అనమాట, స్కూల్ ప్రొఫైల్. ఇలా ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పాఠశాలకు సంబంధించి స్కూల్ ప్రొఫైల్. దీనిని మనం ఎడిట్ చేయడానికి ఎడిట్ మీద క్లిక్ చేయాలి. అంటే ప్రతిసారి ఒక్కొక్క కాలంని ఓపెన్ చేయాలి, ఎడిట్లోకి వెళ్ళాలి. ఎడిట్లోకి వెళ్ళి మనం ఆ డేటా మొత్తాన్ని వెరిఫై చేసుకోవాలి. అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఎడిట్లోనే కింద మనకి అప్డేట్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది ఆప్షన్స్. కాబట్టి మనం ఫస్ట్ కాలం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీగా ఎడిట్లోకి వెళ్ళిపోవాలి. ఎడిట్లోనే మనకి దానికి సపరేట్గా కన్ఫర్మ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది అప్డేట్ అవుతుంది, అంతేగాని కన్ఫర్మ్ అవ్వదు. అంటే సేవ్ అవుతుంది. అప్డేట్ అనేది సేవ్ అన్నమాట. కన్ఫర్మ్ అంటే డేటా మొత్తం ఓకే అయినట్టు లెక్క. ఇలా ప్రతిదానికి మనం ఓపెన్ చేసి ఎడిట్లోకి వెళ్ళి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తూ ఉంటే అప్పుడు 1 by 1 కన్ఫర్మ్ అయిపోతూ వస్తాయి. ఇలా 11 కాలమ్స్ని మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎడిట్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఇది ఫస్ట్ది అనేది స్కూల్ ప్రొఫైల్. దాదాపుగా పాఠశాలకు సంబంధించి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టార్ మార్కులు ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. స్టార్ మార్కులో లేనివి ఫిల్ చేయకపోయినా నో ప్రాబ్లం. స్టార్ మార్కులో ఉన్నవి ఫిల్ చేస్తేనే మనకి డేటా అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో చూస్తే స్కూల్ లొకేషన్, రూరల్, అర్బన్, అదేవిధంగా లొకేషన్ ఆఫ్ ది స్కూల్. అంటే ఇక్కడ ఆ స్కూల్ యొక్క లొకేషన్, అంటే ఇక్కడ మనకి స్పెషల్గా ఎస్సీ స్కూలు, బీసీ స్కూలు అయితే అప్పుడు ఆ ఎస్సీ బీసీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. లేదంటే మనం జనరల్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ ఎల్జీడీ కోడ్. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకో కోడ్ పంచాయతీ ఎల్జీడీ కోడ్. ఈ 2 కోడ్స్ అనేవి మనకి డైస్ డేటాలో అడగడం జరుగుతుంది. వీటిని మనం ఆన్లైన్ నుంచి మనం ఈ కోడ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి course.ap.gov.in ఈ లింక్ ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కోర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి కిందకు వస్తే మనం ఏపీ స్టేట్కి సంబంధించి ఆ కోర్స్ అన్నిటిని, అంటే పంచాయతీ కోర్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవడానికి పంచాయతీ ఎదురుగా డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే అన్ని రకాల పంచాయతీ కోర్స్ మొత్తం అన్ని జిల్లాలో డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది. డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దీంట్లో డిస్ట్రిక్ట్ కోడ్లు ఉంటాయి, నెక్స్ట్ పంచాయతీ కోడ్లు ఉంటాయి. ఇలా ఒకేసారి మనం డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడే మనకి లొకేషన్స్ అని ఉంటుంది పైన, ఇదే సైట్లోనే ఈ లొకేషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ విలేజెసా లేదంటే పంచాయతీ కోడ్సా,
మనం పంచాయతీ కోడ్ తీసుకోవాలనుకుంటే ఈ పంచాయతీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ మండలం కూడా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మన పంచాయతీ కోడ్స్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపల్ ఏరియాకి సంబంధించింది అయితే ఆ మున్సిపల్ వార్డ్స్కి సంబంధించిన కోడ్స్ కూడా ఈ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కోర్స్ అన్నిటిని మీరు course.ap.gov.in ఈ లింక్ నుంచి ఈ కోర్స్ ఏంటనేది ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ దాదాపుగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి తెలిసిందే ఉంటుంది కాబట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి దాదాపుగా మనం 1 by 1 చదువుతుంటే మనకు తెలిసిపోతుంది. వీటిలో స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ స్కూల్ ప్రొఫైల్ మొత్తాన్ని మనం 1 by 1 చెక్ చేసుకొని మనం సేవ్ కావాలనుకుంటే అప్డేట్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవడం జరుగుతుంది. అదే మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఈ ఫస్ట్ కాలం అనేది కన్ఫర్మ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ దాంట్లోనే బి కాలం అనమాట స్కూల్ ప్రొఫైల్ అంటే 1A 1B 2 ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇచ్చిన ఈ డేటాను కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఈ బిలో ఏమి ఇచ్చారంటే నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ అంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో టోటల్ వర్కింగ్ డేస్ని ఇక్కడ మనం ఇచ్చేస్తాము. అదేవిధంగా యావరేజ్ స్కూల్ అవర్స్ ఫర్ చిల్డ్రన్ పర్ డే ఎంత అనేది ఇక్కడ ఇస్తాము. ఇది ప్రైమరీకి, యూపీకి, హై స్కూల్కి ఒక్కొక్కరికి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా యావరేజ్ వర్కింగ్ అవర్స్ ఫర్ టీచర్స్ ఇది కూడా ప్రైమరీకి, యూపీకి, హై స్కూల్కి తగ్గట్టుగా మనం ఇవ్వవలసి ఉంటుంది. వీటిలో కూడా స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మనకి జనరల్ ఇన్ఫర్మేషనే. ఇక్కడ కిందకు వచ్చేస్తే వెదర్ ఎస్ఎంసి హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ ఇక్కడ ఎస్ అని ఇస్తాము. తర్వాత ఈ పేరెంట్ కమిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేల్ అంతా, ఫిమేల్ అంతా ఈ డేటా మొత్తాన్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పేరెంట్ కమిటీకి సంబంధించి మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆ బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్, అకౌంట్ నేమ్ ఈ వివరాలన్నింటినీ చేసేసి మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ని అలో చేయదు, ఓన్లీ లెటర్స్ మాత్రమే ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 1Bని ఈ విధంగా మనం అప్డేట్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా 2A 2B 2 ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్స్ దీంట్లో కూడా మనకి ఎడిట్లోకి వెళ్ళిపోవాలి. ఎడిట్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ డేటా మొత్తాన్ని మనం అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్లో మనకి టోటల్గా ఎన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నవి, అదేవిధంగా ఎన్ని క్లాస్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నవి, గుడ్ కండిషన్లో ఎన్ని ఉన్నవి, నీడ్ మైనర్ రిపేరు, అదేవిధంగా నీడ్ మేజర్ రిపేరు, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఫిజికల్ ఫెసిలిటీస్ అనేవి. ఎందుకంటే ఈ డైస్ డేటా ప్రకారమే మనకి ఫ్యూచర్లో మనకి క్లాస్ రూమ్స్ కానీ మనకి అదనంగా తరగతి గదులు ఏమైనా కావాలంటే శాంక్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డేటా ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డేటాని అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇక్కడ టాయిలెట్స్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ నాడు నేడు స్కూల్స్ వారు ఆ నాడు నేడు స్కూల్స్లో మనకి శాంక్షన్ అయి ఉంటాయి కదా, దాని తగ్గట్టుగా డేటాని అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ఈ డేటాని అప్డేట్ చేయాలి. లైబ్రరీ బుక్స్ సంబంధించి ఈ విధంగా ఈ డేటా మొత్తాన్ని మనకి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. మన పాఠశాలలో కనుక అవైలబుల్గా ఉంటే ఎస్ ఇస్తాము, లేదంటే నో అని ఇచ్చేస్తాము. ఈ డేటా అంతా ఇచ్చేసి మనం అప్డేట్ చేస్తే ఈ డేటా అనేది సేవ్ అవడం జరుగుతుంది. అంతా ఓకే అనుకుంటే ఫైనల్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2Bలో ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్స్లోనే ఈ సెకండ్ ఆప్షన్ అనమాట 2B. దీంట్లో కూడా మనం ఎడిట్లోకి వెళ్ళిపోతే ఇవి కూడా మనకి మన పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎస్ఆర్ నోలే ఇక్కడ ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఆ పాఠశాల తగ్గట్టుగా ఈ డేటా మొత్తాన్ని అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ థర్డ్ వచ్చేసరికి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. దీంట్లో కూడా ఎడిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అప్లికబుల్ అయిన వారు మాత్రమే ఈ డేటాను అప్డేట్ చేయండి, మిగతా వారు ఇక్కడ 0 పెట్టి ఉంచేసేయండి. అంటే మన పాఠశాలలో కనుక ఈ స్టాఫ్ ఉంటేనే మనం డేటా ఇస్తాము, లేదంటే ఇలా 0 ఉంచేస్తాము. నెక్స్ట్ ఈ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్లోనే ఇంకోటి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇది టీచర్ సంబంధించి డేటా ఉంటుంది. దీంట్లో టీచర్ సంబంధించి ఆ ట్రెజరీ ఐడి, పేరు, జెండరు, సోషల్ కేటగిరీ, అపాయింట్మెంట్, మొబైల్ నంబరు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది.
వీటిలో మనకి ప్రతి టీచర్కి ఎదురుగా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్లోకి వెళ్ళిపోయి టీచర్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా కంపల్సరీగా అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీంట్లో టీచర్ సంబంధించి మొబైల్ నంబరు, పేరు ఇవన్నీ ఎడిట్ అవ్వవు. ఇవన్నీ ఎడిట్ అవ్వాలంటే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎంఈ గారు లాగిన్లో ఉంటుంది, అక్కడ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ది న్యూ అడ్మిషన్స్ ఎన్రోల్మెంట్. ఈ ఫోర్త్ ఆప్షన్లో కూడా వెళ్ళిన తర్వాత మనం ఎడిట్లోకి వెళ్ళిపోవాలి. ఎడిట్లోకి వెళ్ళిపోయి మన పాఠశాల కనుక అప్లికబుల్ అయిన డేటాను మాత్రమే ఇక్కడ అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మన పాఠశాల కనుక ప్రీ ప్రైమరీ ఉంటే ఆ డేటాని ఇక్కడ ఇస్తాము. దాదాపుగా ఇక్కడ డేటా అంటే న్యూ అడ్మిషన్స్ గ్రేడ్ 1 అనేది స్టూడెంట్ ఇన్ఫో నుంచి తీసుకోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ ఎడిట్ అయ్యే డేటాను మాత్రమే ఇక్కడ మనం అప్డేట్ అనేది చేయాలి. నెక్స్ట్ ఈ 5 వచ్చేసరికి ఇన్సెంటివ్స్ అండ్ ఫెసిలిటీస్. దీంట్లో కూడా మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి ఈ డేటాని ఇక్కడ అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మనకి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవన్నీ పాఠశాలకు ఇస్తారు కదా, అవి ఎన్నెన్ని ఇచ్చారనేది ఈ డేటాని ఇక్కడ అప్డేట్ అనేది చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ 6th యాన్యువల్ ఎగ్జామినేషన్ రిజల్ట్. దీంట్లో కూడా మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఆ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి అక్కడ రిజల్ట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే టోటల్గా ఎంతమంది ప్రమోట్ అయ్యారు అనే డేటాని ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ విత్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60%. నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. దీంట్లో కూడా మనం ఎడిట్లోకి వెళ్ళిపోయి మన పాఠశాలకు సంబంధించి ఆ గ్రాంట్స్ వివరాలను అంటే 2020-21 విద్యా సంవత్సరంలో పడిన గ్రాంట్స్, కాంపోజిట్ గ్రాంట్స్ కానీ ఇంకేమైనా గ్రాంట్స్ ఏమైనా పడి ఉంటే ఆ వివరాలన్నింటినీ ఇక్కడ మనం అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th కాలం పీజీఏ అండ్ అదర్ ఇండికేటర్స్. దీంట్లో కూడా అంతే సేమ్, ప్రతిదానికి ఈ విధంగా ఎడిట్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్ళిపోతాం, మనం ఆ డేటాని ఇక్కడ అప్డేట్ చేసేస్తాం. ఇక్కడ మనకి ప్రతిదానికి ఈ డేటా మొత్తం ఎస్ఆర్లోనే ఇక్కడ పాఠశాలకు సంబంధించి అప్లికబుల్ అయ్యే వాటికి మనం ఎస్ అని ఇచ్చేస్తాము. అప్లికబుల్ కాకపోతే నో అని చెప్పేసి ఇచ్చేసేస్తాము. ఈ విధంగా ఈ డేటా మొత్తాన్ని కూడా మనం అప్డేట్ చేయాలి. తర్వాత ఫైనల్గా స్కూల్ సేఫ్టీ, ఇది 11th కాలము. దీంట్లో కూడా ఎడిట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్కూల్ సేఫ్టీకి సంబంధించి అప్లికబుల్ ఏ డేటా అయితే అప్లికబుల్ అవుతుందో ఆ డేటాని మనం ఎస్ఆర్లో మొత్తం అంతా ఎస్ఆర్లోనే ఇచ్చేసేసి ఈ డేటా మొత్తాన్ని అప్డేట్ ఫైనల్లో అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా ఈ 11 కాలమ్స్ని మనం ఓపెన్ చేసి ఎడిట్లోకి వెళ్ళిపోయి కన్ఫర్మ్ చేసేయాలి. అలా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఫైనల్లో ఈ ఫైనల్ సబ్మిట్ ఆప్షన్ని యూజ్ చేయాల్సి మనం ఫైనల్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా యూడైజ్ డేటాను మనం ఆన్లైన్లో ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.